మీరు సాంగ్ పాడి తర్వాత మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే కేజీఆ లేదు అందుకని సరే నేను చెప్తాను. కేజీఆర్ సిస్టర్ లేరు. సరే సరే. ఓకే. ప్రభునామమున అందరికి వందనాలు. వచ్చినారు కేజీఆర్ సిస్టర్. ఓకే ఓకే, పాట పాడు. పాట పాడుకుందాం మొదట. ఓకే ఓకే, పాడండి సిస్టర్. బ్రతికి ఉన్నానంటే నీ కృప. అక్క వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది మా, వినిపిస్తుంది. జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. డెబోరా యేసయ్యా డెబోరా నీ డక్కి వినపడ్డంలే, దగ్గర పెట్టుకుంటే ఆ సౌండ్ వినపడలే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా జీవిత సాగుతుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నాకుంటా ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపిన, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సందములో మునిగిపోగా, ఆశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, ఆశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించిన, నీ కృపలోనే ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయా, నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. వందనాలు సిస్టర్, చాలా చక్కటి పాట పాడారు. సచ్ ఏ స్వీట్ వాయిస్ యూ హ్యావింగ్. చాలా మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. ఆయన ఎంత హృదయమారా స్థించినారు మీరు. నిజమే, ఆయన లేకుండా మనం ఏమీ లేము, శూన్యమే. ఆయన ప్రేమే మనల్ని నిలబెడుతుంది. ఆయన ప్రేమే మనల్ని ముందుకు ఆయన కృప లేకపోతే మనం అసలు నిలవలేము. నిజమే.
ఆయన కృప వల్లనే రక్షించబడిన మన ఆధిక్యతలు ఏం లేవు కదా. చాలా చక్కటి పాట, చాలా అర్థయుక్తమైన పాట. నేను ఇంకా పాటనంతా వర్ణించి చెప్పలేను, మాటలలో లేవు మీ పాటకు. అంత చక్కగా పాడారు, చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ చక్కటి పాట వినిపించినందుకు. తర్వాత మన సహోదరిని కెజియా సిస్టర్ మనకు పరిచయం చేస్తారు. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలియదు. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చారంట సిస్టర్, నాకు కూడా చూసినట్టుగా లేదు. మరి సహోదరి ఇప్పుడు మనకు పరిచయం చేస్తారు. కెజియా, కెజియమ్మ. చేస్తాను. ఓకే. సోదరి ఎప్పుడో సాక్ష్యం చెప్పారు, 2-3 సార్లు వాక్యం కూడా చెప్పారు. వీరి తల్లిదండ్రులు మేము పెళ్ళైన కొత్తలో నేను నంద్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడ మేకల జాన్ గారు దేవునికి సేవకు సమర్పించుకున్నారు. పెద్ద కుటుంబమే. వీరి అన్నలు ఇద్దరమ్మ, నీకు ముగ్గురా? ఎవరా? ఇద్దరక్క. వాళ్ళు కూడా కర్నూలు ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి సేవకుడే. వాళ్ళ అమ్మగారు కూడా సేవ ఆసక్తి కలిగిన వాళ్ళే, ప్రార్థనా పరులు. వీళ్ళ పెద్దక్క ఉన్నారు, అన్నమ్మ అని, జంబులపాలెంలో. ఆవిడ కూడా 3-4 సార్లు మనకు సాక్ష్యం వాక్యంతో పాటు కలిపి చెప్పారు. మరి ముఖ్యంగా చిన్న వయసులో అందరికంటే చిన్నది దెబోరా. మరి దెబోరాను గత కాలంలో పెద్ద శోధన వచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆ బిడ్డ ఉంటూ నేటికి చక్కని ఆరోగ్యం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. యవనులు, ఈయన భార్య, భర్త గారు యొక్క మహబూబ్ నగర్లో ఉండి బ్రదర్ అసెంబ్లీలో దేవుని సేవ చేస్తున్నారు. వారి మధ్యకు మేము కూడా వెళ్ళడం జరిగింది. వీరికి ముందు మిఠా గారు కొంత ఆ సంఘాన్ని టేకప్ చేసి దాన్ని నిలబెట్టడంలో ప్రభు కృప చూపించారు. మరి వీరికి ఇద్దరు దేవుని కృప మూలంగా 2 పిల్లల్ని ఇచ్చాడు. ఒకరు పాప, ఇంకొకరు బాబు. మరి రీసెంట్గా తనకు దేవుడు చేసిన మేలును గురించి సాక్ష్యం చెప్పమని చెప్పగా, దేవుడు తన అనారోగ్యం విషయంలో పాడిన పాట ప్రకారం ఎన్ని శోధనలు, బ్రతికి ఉన్నానంటే నీ కృపయే ప్రభు, నాదేమీ లేదు, పరిశుద్ధురాలను కాను, అయినా కూడా నువ్వు ఎంతో కృప చూపించావని అర్ధసహితమైన పాట పాడారు. ఇలాంటి శోధనలు ఒకరికి వచ్చిన ఇంకో రాకపోవచ్చును. రకరకాల శోధనలో పడి మేము వెళ్తున్నప్పుడు, కనేటి లోయల్లో, బాకా లోయలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎన్నెన్నో కొత్త కొత్త మేలు చేస్తూ ఆదరిస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు కొత్త వారి కోసం కొంచెం పాత సాక్ష్యము, అలాగే నూతనమైన సాక్ష్యము కలిపి అబడే చెప్తూ ఉండగా ప్రభు ఆత్మ సహాయం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చును గాక. వింటున్న మనందరికీ క్షేమము, మేలు, ప్రభుకి ఈ సాక్ష్యం ద్వారా మహిమ కలుగునట్లుగా ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని మాటలు మనం విందాము. సోదరిని ప్రభుకు అప్పగిస్తున్నాము. వందనాలు నాయన దెబోరా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా జీవిత సాక్ష్యం, నా జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యాన్ని, దేవుడు చేసిన మేలును పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతలు. అలాగే పెద్దలు కేజక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నువ్వు తప్పకుండా సాక్ష్యం చెప్పాలమ్మా, నీ కొరకు మేమందరం ప్రార్థన చేసినామని అక్క అన్నప్పుడు నేను చాలా సంతోషించినాను. నా కొరకు ప్రార్థించే వారిని ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ లో కూడా నా కొరకు ప్రార్థించినారు. అనేక ప్రాంతాల్లో కూడా నా కొరకు ప్రార్థన చేసినారని, ఆ ప్రార్థన ద్వారా దేవుడు కనికరించి నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయన కొరకు సాక్షిగా నిలబడాలని దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మీతో సాక్ష్యం పంచుకుంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని అనేకులకు ప్రచురించిన వారం అవుతాము. ప్రభు నామం మహింపరచబడతదని ఉద్దేశంతో నేను కూడా సరే అన్నాను. అయితే అక్క ఈ రోజని డేట్ రాసుకున్నారంటే కానీ నాకు చెప్పలేదు. రాత్రి ఒక మీటింగ్ లో, పులివెందల వాళ్ళ మీటింగ్ లో నేను పాట పాడాను. కేజక్క గారు వాక్యం అందించారు. దెబోరా నువ్వు రేపు చెప్పాలా అన్నప్పుడు, అక్క నాకు చెప్పలేదు అక్క అన్న. మళ్ళీ డేట్ చూసి ఉదయాన్నే కాల్ చేసినారు. మరి ఈ రోజేనమ్మా నీ టైం ఉంది, ఈరోజు చెప్పాలంటే సరే అన్నాను. ఏ సమయంలోనైనా దేవుని కొరకు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ప్రభుకే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం, నా జీవితం గురించి అక్క ఎరుగుదురు. నేను పుట్టక ముందే నేను తెలుసు అక్కకు. మరి మా తల్లిదండ్రులు ఇద్దరు సేవకులు, ఇద్దరు అన్నయ్యలు, నాకు ఇద్దరు అక్కలు. ఫస్ట్ మొదట ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. మేము 5 మంది సంతానంలో నేను చివరి దానను. మరి దేవుని మహా సంకల్పము చొప్పున సేవకుల కుటుంబంలోనే నేను జన్మించినాను. నేను 5వ సంతానంగా ఉన్నప్పుడు మరి 6వ తరగతి చదువుతున్న సమయంలో కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించినాను. ముఖ్యమైన కారణం ఏదంటే నరకానికి భయపడి మాత్రమే నేను ప్రభుని అంగీకరించినాను. మిగిలిన సంగతులు నాకు తెలియవు. మరి అలా దేవునిలో కొనసాగుతున్నప్పుడు నా యవ్వన దశలో నా వివాహ ఏర్పాటు ఒంగోలు ప్రాంతంలో మరి పెద్దక్క అన్నమ్మక్క వాళ్ళే చూశారు. దేవుని చిత్త ప్రకారము నా వివాహం అయింది. మరి నా భర్త పేరు రమేష్ బాబు, డి రమేష్ బాబు, దాసరి రమేష్ బాబు. మరి మేము ఉద్యోగ రీత్యా చాలా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళే వాళ్ళము. షేర్ మైక్రోఫిన్ లిమిటెడ్ లో పనిచేసేవాళ్ళు నా భర్త బ్రాంచ్ మేనేజర్గా. మరి బొబ్బిలి, పార్వతీపురం, అలాగే అమరావతి దగ్గర ఒక ఊరు, మరి జహీరాబాదు, పెద్ద శంకరంపేట, అలాగే ఉదయగిరి, బిట్రగుంట, ఇలా 6 స్థలాల్లో ఆ ఈ ఉద్యోగ రీత్యా మేము ట్రాన్స్ఫర్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే 6 పట్టణాలు అయిపోయిన తర్వాత అక్కడ నెల్లూరు జిల్లా బిట్రగుంటలో ఉన్నప్పుడు మా తండ్రి గారు డి జాన్ గారు ప్రభునందు నిద్రించినారు. మరి ఆ సమయంలో దేవుడు ఆయనతో, నా భర్తతో మాట్లాడడం, నేను దుఃఖంలో ఉన్నాను. మరి సంపూర్ణ సేవకును మేము ఎక్కడ ఉన్నా కూడా దేవుని పరిచర్యలో, సంఘంలో ఆ బాధ్యతగా ఆ దేవుని కొరకు వాడబడే బిడ్డలమే ఇద్దరము, నేను నా భర్త. మరి ఏ ఊరికి వెళ్ళినా కూడా నేను సండే స్కూల్ పరిచర్య తీసుకునేదాన్ని. చిన్నపిల్లలతో నాకు ఎక్కువ అటాచ్మెంట్. మరి అలాగా దేవుని పనిలోనే ఉన్నాం, కానీ సంపూర్ణంగా దేవుని పరిచర్య చేయాలని దేవుడు నా భర్తతో మాట్లాడడం, మరి నా భర్తతో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను కూడా విధేయురాలనే అందుకు లోబడినాను. అయితే మా తల్లిదండ్రుల ప్రార్థన, మా అత్త మామల ప్రార్థన, మరి వాళ్ళు భక్తి పరులు. మరి మా అత్తమ్మ కూడా చాలా భక్తి పరురాలు. మరి ఆమె ప్రభునందు నిద్రించినారు మరి ఇద్దరు కూడా. అయితే వారి యొక్క ఆశను, మరి దేవుని సంకల్పము, మరి పెద్దల ప్రార్థన దీవెనలు ఉంటాయి అంటారు కదా మనకు. మరి అలాగా దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకోవటానికి దేవుడు సహాయం చేసినాడు. మరి నాన్న పరిచర్య చేసే స్థలాల్లో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ దేవుడు సూటిగా ఒక అపోస్తల కార్యంలో పౌలుతో మాట్లాడిన మాట ద్వారా మరి మీరు దూర ప్రాంతం వెళ్ళి, దూరంగా వెళ్ళి పరిచర్య చేయాలన్న వాగ్దానాన్ని చేతపట్టుకొని మేము ఆ నేను పుట్టింది రాయలసీమ, మా అత్తగారిదేమో ఒంగోలు ప్రాంతము, కోస్తాంధ్ర. అయితే మేము సేవ చేయటానికి తెలంగాణ ప్రాంతాన్ని దేవుడు నిర్ణయించినాడు. దేవుని ఏర్పాటు ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. చిన్న పిల్లలు తీసుకొని, పాప 4th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. అలాగా బిడ్డల్ని తీసుకొని వచ్చినప్పుడు మాకెక్కడ ఏమి తోచలేదు. అయితే ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాము. ఇప్పుడు మేము ప్రస్తుతం ఉంటున్న ఇల్లు. మరి దగ్గరలో ఉన్న స్కూల్లో పాపను చేర్చిన తర్వాత మరి ఇక్కడున్న వారు ఏ పర్పస్ న వచ్చినారు మీరు అని ఓనర్స్ అలా అడిగినప్పుడు, క్రిస్టియన్స్ మా ఓనర్స్. అలా దేవుని యొక్క చిత్తానుసారంగా మేము మందిరం లేదు మాకు, మేము సేవ చేయడానికి వచ్చామని ఆ స్కూల్ యజమానితో కూడా మేము అన్నాము. కొందరు బ్రదర్స్ ద్వారా ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా సేవ చేయాలనుకున్నాము, మేము ఇంట్లోనే ఆరాధన పెట్టుకుంటాము, ఇక్కడే ప్రార్థన జరిగించుకుంటామని అంటే, లేదు లేదు మా స్కూలు ఖాళీగానే ఉంటది, వారమంతా స్కూల్ జరిగిన ఆదివారం ఖాళీ ఉంటది, మీరు ఇక్కడే ఆరాధన పెట్టుకోండి అని చెప్పారు. 14 సంవత్సరాల నుంచి దేవుడు మాకు అక్కడ అవకాశం ఇచ్చాడు. క్రిస్టియన్ స్కూల్లో మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. ప్రజలను దేవుడే సమకూరుస్తూ ఉన్నాడు. మరి ఇలాగా సేవ సంబంధించిన విషయాల్లో మేము సాగిపోతుండగా మరి మా పిల్లలు కూడా మళ్ళా వారి స్టడీస్ విషయంలో దేవుడు సహాయం చేసినాడు. బాబు బీటెక్ కంప్లీట్ అయింది, ఎస్కా టెక్నాలజీస్ లో మరి వర్క్ చేస్తున్నాడు బాబు. మరి పాప కూడా డిగ్రీ అయిపోయి ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, రేపటికి లాస్ట్ ఎగ్జామ్. మరి ఇలాగా పిల్లల చదువులు కొనసాగుతూ ఉన్నాయి. మరి అనేక విధమైన పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాము. దేవుడు మరి చాలా సందర్భాల్లో కొన్ని
ఆ దేవునికి ఇంకా ఎక్కువగా దగ్గరగా చేసుకోవటానికి. మా పరిచర్య ఎలా ఉంటదంటే, మీకు తెలియంది కాదు, తెలంగాణ సంబంధించి మీకు తెలుసు. మరి ఎక్కడ కరపత్రికలు కూడా పంచే అవకాశం కూడా ఉండదు. మరి ఎవరిని కూడా ఇంటికి పోయి ప్రార్థనకు రండి అని పిలిసే అధికారం కూడా ఉండదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా కాచుకొని ఉంటారు. ఎక్కడ కరపత్రిక అందిస్తారా? ఎక్కడ ఎవరిని వీళ్ళు పిలుస్తారా? పట్టుకుందాం అన్నట్లుగా అలా ఆలోచన చేసి ఎప్పుడు ఇరికిద్దామా అన్నట్టుగా ఉంటది ఈ ప్రాంతంలో. అయితే కేవలం మరి నా వివాహమైన కాడి నుంచి నేను మా పెద్దక్క బావను, అమ్మను, నాన్నను ఎప్పుడు చూసేదాన్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయటం. అమ్మా, నాన్న ఏకీభవించి తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన చేయటం. మరి పెద్దక్క, బావగారు గూడా 3 గంటల ప్రార్థన చేయటం నేనెప్పుడు చూసేదాన్ని. మా వివాహమైన కాడి నుంచి మేము కూడా 3 గంటల ప్రార్థన ఎప్పుడు చేసేవాళ్ళం. మరి కొన్ని రోజులు ఇక్కడికొచ్చిన వెంటనే మేము ఏమి చేయాలో కూడా మాకేం అర్థం కాలేదు. అయితే కేవలం ప్రార్థన పరిచర్య మాత్రమే ఆరంభించినాం. 11 గంటలకు గబగబా పనులు చేసుకోవటం, పిల్లల్ని స్కూల్‌కి పంపించుకోవటము, 11 గంటలకు వచ్చి మోకరించి ప్రార్థన చేయటం, మరలా 3 గంటలకు ప్రార్థన చేయడం. ప్రవ్వా, మాకిక్కడ ఎవరు తెలీదు. నా అన్న వాళ్ళు ఎవరు లేరు. అయితే మీరే ప్రజలను నడిపించాలి. పరిచర్య ఆరంభించినారు కదా ప్రవ్వా! మరి మీరే కొనసాగించాలి. ఈ పరిచర్యలో అనేకులను మీరు నడిపించాలి ప్రవ్వా అని ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేయగా, దేవుడే అనేకులను నడిపించినాడు. ఇదే సంఘంలో మరి అనేకులను అన్యులను చేర్చాడు దేవుడు. అన్యజనులైన వారిని అంటే నమ్మని వారందరూ, ఇశ్రాయేలు కాని వారందరూ అన్యజనులమే మనం కూడా. అయితే దేవుడు తెలియని వారు కూడా చాలా మంది ఈ ప్రాంతానికి మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని తెలిసి చాలా మంది వచ్చి రావటము, నా ప్రభుని నమ్మి తీర్మానం చేసుకోవటము, అలా మా పరిచయం జరిగిపోతుంది. దగ్గర దగ్గర 26, 27 మంది ఇక్కడే ఎఫ్రాతా సంఘం, ఎఫ్రాతా బ్రదరన్ అసెంబ్లీ మాది. మరి ఇందులో ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకొని అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. అలాగా కొనసాగుతూ ఉంది. మరి స్త్రీలు కూడా చాలా మంది వాక్యం చెప్పే స్థితికి కూడా ఎక్కువ చదువుకోలేదు కానీ వాక్య అనుభవం చేత ప్రార్థనా పరులైన స్త్రీలు ఉన్నారు మా మందిరంలో. అలాగా మా పరిచర్య కొనసాగుతున్న సమయము మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మేము మేము ఉంటున్న ఇంటికి కింద, అంటే నాకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉందని ఇక్కడికి చేరినాము. ఈ ఇంటిలోనికి వచ్చేసాము. మరలా మరి డిసెంబర్ మొత్తము మా దగ్గర ఎలా అంటే మధ్యలో ఎక్కడ ఎవరింట్లో కూడా కూడికలు పెట్టడానికి అవకాశం ఉండదు. ఒక బర్త్డేస్ టైం అయితే పెట్టొచ్చు కానీ ఇంకెప్పుడు కూడా వారపు కూడికలు ఎక్కడ కూడా కాటేజ్ మీటింగ్స్ జరగవు. అయితే పాస్టర్ గారు నా భర్త ప్రార్థన చేసి దేవుని నడిపింపు ప్రకారం ప్రతి క్రిస్మస్ నెల అంతా, డిసెంబర్ నెల అంతా ఒక్కొక్కరి ఇళ్లలో సువార్త కూడిక పెట్టడం, క్రిస్మస్ మీటింగ్, సువార్త అనే మాట లేదు, క్రిస్మస్ మీటింగ్ జరుపుకుంటున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్ అని. ప్రతి గృహంలో, మందిరానికి వచ్చే వాళ్ళందరి గృహాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ జరుగుతూ అలాగా అందరం దేవునిలో సంతోషిస్తున్నాం. ఒక్కొక్కరు వాళ్ళు కలిగినది భోజనాలు సిద్ధపరుస్తున్నారు, కొందరు స్వీట్స్ సిద్ధపరుస్తున్నారు. అలా సంతోషంగా గడుస్తున్న సమయంలో మరి నా కుమార్తె పేరు హనీ హదస్స. మరి వాళ్ళ పీజీలో జాయిన్ అయిన తర్వాత తన క్లాస్మేట్ సల్మా అనే అమ్మాయి, ముస్లిం అమ్మాయి, ఆ పాప తనకు తల్లి లేదు. మరి అని నాకు చాలా భయంగా ఉంది. నాకు ఇక్కడ బ్రెస్ట్ లో చిన్న చిన్న గడ్డల్లాగా అయినాయి. మరి నేను ఎక్కడ చూపించుకోవాలో నాకేం అర్థం కాలేదని అంటే, నేనున్నానులే అని ధైర్యం చెప్పి నా కుమార్తె ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ పాపను చూయించి మరి ఇంటికి వచ్చింది. నాన్న ప్రార్థన చేయండి, నా ఫ్రెండ్ చాలా భయపడతా ఉంది, డాక్టర్ సర్జరీ చేయాలన్నారని ఆ పాప గురించి చెప్తూ మమ్మల్ని ప్రార్థన చేయమని అడిగింది. సరే అమ్మా, ధైర్యంగా ఉండమని చెప్పు అని అంటే ఫోన్ లో కూడా మాట్లాడిచ్చింది. అలా చెప్తున్న సమయంలో సడన్ గా నాకు అంతవరకు కూడా ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. మరి సడన్ గా ఆ పాప నా కూతురు ఆ విషయం చెప్తూ ఉంది. సడన్ గా నా చెయ్యిని ఇక్కడ నేను ఇట్లా పెట్టుకున్న వెంటనే చిన్న గడ్డలాగా అనిపించింది నాకు. నేను వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత, తండ్రి కూతురు మాట్లాడుకున్న తర్వాత, నాన్న నాకు కూడా ఇక్కడ ఏదో ఒకలాగా గట్టిగా అనిపిస్తుందని అంటే వీళ్ళిద్దరు తడివి చూశారు. నువ్వు ఊరిక భయపడుతున్నావులే, ఇప్పుడు దాకా ఆ పాపను గురించి అనుకున్నాం కదా, అందుకు నీకు భయం వేసి ఉంటది, ఏం కాదు మా అని అన్నది పాప. మరి వీళ్ళు అట్లా చూసిన తర్వాత వెంటనే నా భర్త అన్నారు,
ఎందుకైనా మంచిది అట్లా ఏది చిన్న అనుమానం ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటదని ఇక్కడ శామ్యుల్ డాక్టర్ కూతురు మరి హాస్పిటల్కి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమె ఏమనిందంటే స్కాన్ చేసినారు ఆ మేడం. మరి స్కాన్ చేసి మరి నీకు ఎప్పుడన్నా ఎక్కడైనా గడ్డలు ఉండేనా అన్ని వివరాలు అడుగుతుంది. ఎక్కడ లేదు అని అంటే మీ ఇంట్లో ఎవరికైనా అలా ఉన్నాయా అని అన్ని వివరాలు అడిగింది. అయితే టెస్ట్లకు రాసింది. మరి అక్కడ టెస్ట్ చేయించుకుంటున్న టెస్ట్కి బ్లడ్ ఇక్కడ టెస్ట్ చేసినారు. మరలా నిడిలి టెస్ట్ కూడా చేసినారు లోపలికి లిక్విడ్ అది తీయడానికి. ఆ డాక్టర్ అన్నది ఇది షేప్ కొంచెం వేరుగా ఉంది, రౌండ్గా ఉంటే ఏం కాదు, అయితే రౌండ్ ఉండి కూడా కొంచెం కిందికి ఇలా పొడవుగా లాగినట్టుగా ఉంది, కొంచెం అనుమానంగా ఉంది, ఎందుకైనా మంచిదని ఇంకోటి కూడా టెస్ట్ చేసినారు. మరి ఆ టెస్ట్కి ఇచ్చొచ్చి కూడా నేను ధైర్యంగానే ఉన్నాను. మరలా వేరే వాళ్ళ ఇంట్లో మీటింగ్ అయింది, అలాగనే క్రిస్మస్ రోజు మీటింగ్ కూడా అయింది. 25వ తారీఖున రాత్రి కూడా ఒకరి ఇల్లు వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉంది. ఆ ఇంట్లో కూడా కూడిక జరిగించుకున్నాం. కూడిక జరిగించిన తర్వాత మరి అక్క వాళ్ళు కొందరు నాకన్నా పెద్ద వయసున్న అక్క వాళ్ళు ఉన్నారు. మరి సక్క వాళ్ళకి చెప్పినాను, అక్క నాకు కొంచెం ఇక్కడ ఏదో గట్టిగా గడ్డలాగా అనిపించింది, హాస్పిటల్కి వెళ్ళినాను, వాళ్ళు టెస్ట్కి తీసుకున్నారు అక్క, ప్రార్థన చేయంటే ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని పనిలో ఉన్న వాళ్ళకు దేవుడు అన్ని మేలు కొరకే జరిగిస్తాడు, నువ్వేం భయపడకని అందరు ధైర్యం చెప్పారు. మరి 29వ తారీఖున మాది మ్యారేజ్ డే ఉండే, మేము స్తుతి కుడుక పెట్టుకోవాలి పిల్లలు గురించి, మేము కూడా మా వివాహం 25 సంవత్సరాలు అయిండే, అలాగే ఆ స్తుతి కుడుక పెట్టుకోవాలనే ఆశతో అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసినాము. అయితే అన్ని సరుకులన్నీ తీసుకొచ్చుకున్నాము, మరి అన్ని ఏమేమి చేసుకోవాలి అన్ని లిస్ట్ రాసుకున్నాము, మరి ఎవరెవరికి చెప్పాలా అన్ని కూడా చెప్పేసినాము, అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి. మరి 27వ తారీఖు 27వ తారీఖు అది శుక్రవారం దినము. మరి 27వ తారీఖు శుక్రవారం అయితే మరి ఇంట్లో ఉపవాస ప్రార్థన, ప్రతి శుక్రవారం ఇంటిలోనే ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎందుకంటే మేము కూడుకుంటుంది స్కూల్లో కాబట్టి సండే ఒక్కటే వీలుంటది, అక్కడ మిగిలిన కూడికలు మా గృహంలోనే జరుగుతాయి. ఇక్కడ ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే మేము ఈ ఇంటిలోనే 13 సంవత్సరాల నుంచి ఉన్నాం కనుక ఎవరు అభ్యంతరపరచరని ప్రతి శుక్రవారం ఇక్కడే ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన కన్నా ముందే నేను స్నానం చేసుకొని వచ్చి మరి నా దిన పాఠం చదువుతున్నాను. రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో 7వ అధ్యాయం చదివినాను ముందు రోజు, 8వ అధ్యాయం కూడా చదివినాను రాత్రి. అయితే మరలా ఉదయం 8వ అధ్యాయం మరలా చదవలేదేమో అన్నట్టుగా మరలా చదివితే మరి అక్కడ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించురి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ మాట ఈ అధ్యాయం అంతా చదివినాను, మరలా మొదటి వచ్చిన మరలా చదువుకున్నాను. ఎందుకు మాటి మాటికి ఈ మాట గుర్తొస్తుంది, ఏంది ప్రభా ఏం లేదు, ఏమైండదు, నేను ఎందుకు పొరపాటున మాటి మాటి చదువుతున్నానులే అని నా మనసుకు అనిపిస్తుంది. ఒకలాంటి భయము, ఆ వాక్యము 3-4 సార్లు చదివిన తర్వాత నాలో భయం ఏర్పడింది. భయంగా ఉన్నాను. ఉపవాస ప్రార్థన అయిపోయింది, అందరూ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు. మరి 3 గంటల సమయంలో అక్కడ క్లినిక్ నుంచి టెస్ట్ చేసిన ఆ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మరి వాళ్ళు వెంటనే నాకు అది పంపించినారు నా భర్త మొబైల్కు. అక్కడ నుంచి మేము డాక్టర్ వాళ్ళకి అది స్లిప్ పంపించినాము, రిపోర్టు. మరి అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే నా నంబర్కే కాల్ చేసినారు వాళ్ళు. కాల్ చేసి అక్కడ పనిచేసే అమ్మాయి నాతోనే, మీరెవరు, దెబోరానా అన్నది. దెబోరాని అని అంటే, మరి మీరు టెస్ట్కి ఇచ్చినారు కదా, మరి ఎన్ఎఫ్సిస్ టెస్ట్ ఏదో, మరి ఆ టెస్ట్లో మరి అది క్యాన్సర్ లాగా కనపడుతుంది, మీరు వెంటనే వచ్చి అడ్మిట్ అవ్వండి అని నాకే చెప్పేసింది ఆ పాప. ఏంటి ఏంటి అని రికార్డ్ చేద్దామని ఇట్లా అంటున్నాను, అలాగే చెప్పేసింది కూడా. మేడంతో మాట్లాడండి అనింది. మేడం కూడా డాక్టర్ నితీష గారు మాట్లాడినారు. మరి దెబోరా, నువ్వు తొందరగా వచ్చి అడ్మిట్ అవ్వు, అర్జెంటుగా సర్జరీ చేసేది ఉంది, ఇది క్యాన్సర్ అనిపిస్తుంది మాకు అని అనేస్తున్నారు వాళ్ళు. అన్న వెంటనే ఆ మాట వినేలాగానే చాలా చాలా భయపడిపోయినాను. అసలు నేను మా కుటుంబంలో కానీ ఎక్కడ కానీ వినలేదు. అయితే క్యాన్సర్ పేషెంట్ల గురించి చాలా ఆసక్తితో ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నా స్నేహితురాలు పుష్ప ఎంఆర్ఓగా పనిచేసేది ఇక్కడ. ఆమె క్యాన్సర్తో బాధపడేటప్పుడు
చాలా దుఃఖపడే వాళ్ళం. ఆమె కొరకు ప్రతిదినము భోజనం చేసేటప్పుడు కూడా మరవకుండా ప్రార్థన చేసేవాళ్ళం. ఇలా ప్రార్థన చేస్తున్నామే గాని మా ఇంటిలో, మా కుటుంబంలోకి ఇది రావటం ఏంటి? ఎందుకు అసలు ఏంటి? ఎందుకొచ్చింది? అంత గలిబిలి అయిపోయినాను నేను. నిలబడిన చోట అంత కాళ్ళు వణుకుతున్నాయి. చల్లగా అయిపోయినాను. వెంటనే పిల్లలున్నారు. పాప, బాబు, మరి నా భర్త, మళ్ళా మా ఆడపడుచు కూతురు, ఆ ఫ్రెండ్ కూడా ఉంది. వెంటనే వచ్చి పట్టుకున్నారు. అక్క నువ్వు భయపడకు, కానీ ఆ పాప చెప్తుంది, మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు అని అంటున్నారు. మరి నా భర్త కూడా ఊరికే నా వైపు చూస్తా ఉన్నాడు కానీ ఏమి తొందరగా ఆయన భయపడితే నేను కూడా భయపడతానని, ఏం కాదురా అంటున్నాడు. మరి నేను ఆ ఆ ఆ మాట వినడము నా మైండ్ అంతా ఎలాగనో అయిపోయింది. చాలా భయానికి గురైనాము. మరి వెంటనే మా చిన్నన్న కొడుకు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ హడ్సన్. మరి వాడికి కూడా ఈ రిపోర్ట్స్ పెట్టినాము. అలాగే మా చిన్నక్క కోడలు ప్రియ ఉంది. మరి ఆమె హైదరాబాద్ లో కిమ్స్ లో డాక్టర్ గా పనిచేస్తారు, కొండాపూర్ కిమ్స్ లో. మరి పాప కూడా, అమ్మాయికి కూడా పెట్టినప్పుడు వెంటనే చెప్పింది, మామయ్య ముందు అత్తని తీసుకొని మీరు హైదరాబాద్కి వచ్చేయండి, ఆ ఎక్కడ మరి కర్నూలుకి కానీ ఇంకొకటి కానీ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, హైదరాబాద్కి వచ్చేయండి మా మామయ్య అన్నది. మరి ఎట్లమ్మా అని అంటే, ఏం కాదు ఆ పాప ఎంత ఆ అది ఇబ్బంది పరిస్థితి అయినా కూడా ఆమె సులువుగా చెప్పేస్తుంది, ఏం కాదు మీరైతే వచ్చేయండి, అత్తను భయపడొద్దని చెప్పు అని అన్నారు. మేమన్నీ ఒకవైపు వెళ్ళాలనే ఆలోచన అయితే మా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా ఆ దినం లేదు. ఉన్న డబ్బులు ఆ టెస్ట్ కి ఇచ్చేసాము. మరి అదొక భయము. అంటే క్యాన్సర్ అంటే చాలా ఖర్చుతో కూడినది కదా. మరి ఖర్చుతో కూడిన ఆ వైద్యం చేయించుకోవటానికి, ప్రభా మాకెక్కడిది ప్రభా, ఇంత స్తోమత లేదు, మరి ఎందుకు అలా అనుమతించినవు ప్రభా అని మనసులో అనుకుంటూనే ధైర్యం రావడం లేదు. ఎవరు ఫోన్ చేసినా వెంటనే మరి అన్న వాళ్ళు, పెద్దన్న ఫోన్ చేసినాడు, పాప నువ్వు భయపడొద్దు అని అన్నాడు. మరి అలాగే మా తోటి కోడలు కూడా, మేము నలుగురు, వీళ్ళు నా భర్త వాళ్ళ అన్నదమ్ములు నలుగురు, మరి మేము నాలుగో వాళ్ళం అనమాట. మా పెద్ద బావ గారి భార్య కూడా మా పెద్ద తోటి కోడలు. అప్పుడు ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ ఆమెకు ఇక్కడ ఇక్కడ ఏదో గడ్డ వచ్చినప్పుడు అది కొన్ని రోజులు ఆలస్యం చేసినారు, అది క్యాన్సర్ గా మారిండే. అక్క చాలా ఆ విశ్వాసి, మంచిగా ధైర్యంగా ఉంటది. మేమందరం ఆమె ఆపరేషన్ ఆమె సిక్ అయినప్పుడు వెళ్ళినప్పుడు మేము భయపడినాం, కానీ ఆమెను చూసి ఆమె ధైర్యంగా ఉంది. నేను బ్రతికుంటే మీతో సంతోషంగా ఉంటాను, నన్ను దేవుడు తీసుకెళ్తే నేను దేవుని దగ్గర సంతోషంగా ఉంటానని అలా ధైర్యం చెప్పేది మాకు ఆమె. అలాంటిది వెంటనే ఆ నా భర్త వెంటనే వాళ్ళ వదినకు ఫోన్ చేసినారు, మా తోటికోడలికి. అక్క ఫోన్ చేసి, దెబోరా నువ్వు అస్సలు భయపడకు, నే నేను ఇంత వయసులో కూడా, అప్పటికే అక్కకు 50 ఇయర్స్, మరి ఆ వయసులో కూడా నేను తట్టుకోవటానికి దేవుడు నాకు సహాయం చేసినాడు, దేవుడు అనుమతించినాడు, దేవుడే తగ్గిస్తాడు, నువ్వేం అధైర్యపడొద్దమ్మా, అస్సలు భయపడద్దు, నువ్వు అసలు ఏడవనే కూడదు అని అక్క చాలా ధైర్యం చెప్పింది. అక్క మాట్లాడుతున్నంత వరకు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా, నోటి నుంచి ఏం మాట రావడం లేదు. మరి బావ వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ధైర్యంగా ఉంటేనే ఈ దీన్ని నువ్వు జయిస్తావు ఈ వ్యాధిని అని వాళ్ళు కూడా ధైర్యం చెప్పారు. ఎవరు ఫోన్ చేసినా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను, దుఃఖం ఆగకున్నది, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నా. మరి నా కుమారుడు జాన్ బ్రైట్, మరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కారు తీసుకొని వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాం. దారి అంటే కూడా మరి ఆ దినం ఏదో క్విజ్ తయారు చేసేది ఉండే ప్రిస్కిల్లా, నాకు ప్రశ్నలు తయారు చేయమంటే నేను ఏం ప్రశ్నలు తయారు చేయాలి. మరి నాకు వచ్చిన ఈ అనారోగ్యము మరి మరణకరమైనదే కదా ప్రభువా, ఎట్లా ప్రభువా నేను తట్టుకోవటానికి నాకు శక్తి తెచ్చేని. బయటికి చేయలేకపోతున్నాను కానీ, మాట్లాడడానికి నాకు నోరు రావడం లేదు కానీ, మనసులోనే అనుకుంటూ అదినము కారులో ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళేలోగా దగ్గర దగ్గర 30 ప్రశ్నలు తయారు చేసినాను. పాప అంటుంది, మమ్మీ నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు క్విజ్ ఇప్పుడు తయారు చేస్తున్నావు అంటే, ఏం లేదులేమ్మా, బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఎన్నెన్ని సంవత్సరాలు బ్రతికినారో దాని గురించిన క్విజ్ నేను తయారు చేసుకుంటూ, అంటే నాలో నేను భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి. ఒక్కొక్కరికి దేవుడు ఎన్ని దినాలు నిర్ణయించుంటాడో అన్ని దినాల దాకా మనం ఉండవలసి ఉన్నది. ప్రభువే అనుమతించినాడు గనక ప్రభు ఆయన పనిలోనే ముందుకు సాగాలని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్కొక్క భక్తుడు
ఎన్నెన్ని సంవత్సరాలు జీవించినాడు అన్న క్విజ్ని తయారు చేసుకుంటూ అలా తయారు చేస్తూ అది కంప్లీట్ చేసి పంపించి ఇంకా ఆదమర్చి నిద్రపోయినాను. హైదరాబాద్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఏమేమో టెస్టులు చేస్తున్నారు. మరలా ఒక్కొక్క హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మరి ఇంత చిన్నది ఎలాగా ఐడెంటిఫై చేయగలిగినారు అని డాక్టర్స్ అన్నప్పుడు, అవును కదా, ఇంత చిన్నది ఎట్లా గుర్తుకు పెట్టగలిగినాను, ఇదంతా దేవుని కృపనే, ఇంతకు తప్పనిచ్చి ఇంకోటి లేదు అని అని ధైర్యం వచ్చింది. మరి ఆ మన క్రిస్టియన్ డాక్టర్ ఉన్నాడు, చిన్నబాబు గారు అని, డాక్టర్ చిన్నబాబు గారు. మరి ఆ డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళినారు నన్ను. మరి ఆయన కూడా పడుకోబెట్టి చూశాడు. ఎక్కడమ్మా, ఎక్కడ ఏం కనబడట్లేదే అని అంటే, లేచి కూర్చుంటే కనబడుతుంది సార్, పడుకుంటే కనబడదు, చిన్నగా ఉంది అని ఇట్లా చూపించాను. నేను చూపిస్తే, ఇంత చిన్నది ఎలా కనపడింది నీకు, ఇది కేవలం దేవుని మహిమార్థంకే వచ్చింది, అంతేగాని నువ్వేం భయపడకు, దీనివల్ల దేవుడు మహిమ పొందుకుంటాడు. ఆ నువ్వు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం భయపడకు, చిన్న సర్జరీనే, చేసిన వెంటనే తీసేస్తారు ఇది అని ఆ డాక్టర్ చెప్పినప్పుడు ధైర్యం వచ్చింది. మరి ఆ ఖర్చుల విషయంలో కూడా మరి ఎలా ప్రభా, మేము ఆ ఇక్కడ మందిరం కూడా లేదు, విశ్వాసులు కూడా చాలా కొద్ది మంది, మరి ప్రభా ఎలా సమకూరుస్తావు ప్రభా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే నా భర్త చాలా ప్రార్థనా పరుడు, నేను ఎప్పటికీ చెప్పగలను ఆ మాట. రాత్రులు కూడా నిద్రపోయేవాడు కాదు నాకు ఈ పరిస్థితి వచ్చినాక. మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత వరకు కూడా మరి ఎప్పుడు మెలకు వచ్చి చూసినప్పుడే ఆయన ప్రార్థనలోనే ఉండేవాడు. మరి అనేక మంది నా కొరకు ప్రార్థించే వారిని దేవుడిచ్చినాడు. మరి నా సొంత స్థలంలో మరి మా తల్లిదండ్రుల సంఘాలు ఉన్నాయి కదా, అన్నయ్యల సంఘాలు, మరి కర్నూలు, మరి ఉమ్, నందికొట్కూరు, మరి అక్క వాళ్ళు కానీ, అక్క పిల్లలు కానీ, ఒరిస్సా నుంచి కానీ, ప్రతి సంఘంలో కూడా నా గురించిన ప్రకటన చేశారు. ఇలాగా దెబోరాకి ఇలా అయింది, మరి ప్రార్థన చేయండి అన్నప్పుడు పరిశుద్ధులందరి ప్రార్థన దేవుడు ఆశ్చర్యంగా మరి ఆ విషయాలన్నిటిలో ఆ టెస్టులన్నిటి ఏమేమో విపరీతమైన పరీక్షలన్నీ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు భయపడుతున్నాను. మరి ఆ, డిసెంబర్లోనే ఇది జరిగింది. మరి 31 తారీఖు పెట్ స్కాన్ అని చేశారు. ఇంకా ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా అని టెస్ట్ చేయడానికి బాడీ అంతా అదొక ఇంజెక్షన్ లాంటిది ఇచ్చారు. మరి ఆ దినం కూడా నేను చాలా వణికిపోయినాను. ఆ మిషన్ మీద పడుకుంటున్నప్పుడు కూడా ఇంకెక్కడైనా ఏమన్నా ఉంటాయేమో, ఇదొక్కటే అయితే చాలు ప్రభా, నేను ఇంకా తట్టుకోలేను, ఇంకెక్కడన్నా ఉంటే ఎట్లా అని ఆ భయంతోనే ఉన్నాను. చాలా నర్వస్ గా అయిపోయినాను. అక్కడున్న సిస్టర్స్ కూడా, మీరు భయపడకండి, చల్లగా అయిపోతున్నారు, అక్కడ ఏసీ ఎక్కువ ఉంటది, చాలా ఇబ్బంది పడతారు అని అంటున్నారు. నాతో పాటు మరి ఆ మా మందిరంలో ఉన్న అబ్బాయి, మా అక్క కొడుకు బెనోని అని, జాన్ బెనోని, మరి ఆ అబ్బాయి కూడా, అమ్మ నేనున్నానమ్మా, నువ్వు భయపడకమ్మా అని లోపల దాకా వచ్చి పడుకోబెట్టి మళ్ళా నేను ఇక్కడే ఉన్నానని చాలా ధైర్యం చెప్పాడు. ఆ బాబాయ్ అంతా తిప్పుతూ అన్ని టెస్టులు చేయించినారు. ఆ పెట్ స్కాన్ లో కూడా దేవుని మహాకృప వల్ల ఇది ఒక్క చోటనే ఉంది చిన్న గడ్డ, ఇంకా దేహంలో ఎక్కడ లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే అన్ని రెడీ చేస్తున్నారు నాది సర్జరీ కోసము. అయితే కిమ్స్ కొండాపూర్ కిమ్స్ లో సర్జరీ చేయించాలని మా అక్క కోడలు ప్రియ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వాళ్ళన్ని టెస్ట్ చేస్తా ఉన్నారు. మరి అనస్థిషియా డాక్టర్ దగ్గర అన్ని చెకప్ ఉంటది కదా, అందులో వాళ్ళన్ని చెక్ చేసినప్పుడు థైరాయిడ్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే నేను భయపడడం, ఏడవటం వల్ల, ఆందోళన చెందటం వల్ల ఉన్న థైరాయిడ్ చాలా అధికమైపోయింది. మరి నేను వాడుతున్నది అప్పుడు 100 mgనో ఏదో వాడుతున్నాను, ఇంకా తక్కువగానే 75 ఎంత వాడుతున్నాను. అయితే ఏంది ఇంత థైరాయిడ్ ఉంది, ఇంత థైరాయిడ్ ఉన్నప్పుడు మేము అనస్థిషియా ఇచ్చి సర్జరీ చేయలేము, చాలా అపాయంలోకి వెళ్ళిపోతది అని మరి థైరాయిడ్ కోసం నన్ను వెనక్కి తీసుకొని వచ్చినారు. ఒక 15 days అలాగా థైరాయిడ్ హై 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 ఎక్కువ నంబర్ ఉన్నది థైరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చినారు. దేవుని మహాకృప వాళ్ళందరూ ప్రార్థన చేసినారు. మరి థైరాయిడ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత డిసెంబర్లో సర్జరీ అయింది. ఆ సర్జరీ టైంలో కూడా డాక్టర్స్ చాలా ఓపికతో మరి వాళ్ళు దేవుడిచ్చిన మనసుతో వాళ్ళు కూడా సర్జరీ చేసినారు. అసలు నన్ను హాస్పిటల్లో ఎక్కువసేపు కూడా ఉంచలేదు, అర్ధరాత్రి వరకు ఉంచి మరల వెంటనే ఇంటికి తీసుకొని వచ్చినారు. ఎంతగా పరిచయం చేసినారంటే నా కుటుంబీకులు, మరి మరి మా అక్క కొడుకులు కానీ, కోడన్లు కానీ, మరి మా అక్క వాళ్ళు కానీ, మరి అందరూ నా దగ్గర ఉన్నారు. మరి చాలా ధైర్యం చెప్పారు. అయితే డాక్టర్ అన్నాడు, ఆ డాక్టర్ అమ్మ అన్నారు, రమ్య మేడం ఆమె, మరి 5 రోజుల తర్వాత అవి ఇవి కుట్లు ఇప్పేస్తాము, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేశారనమాట, పెద్దగా చేశారు. ఆ ఇది ఇది పైనే ఉంది కాబట్టి ఇదంతా మజిల్ అంతా తీసేస్తాము,
ఎక్కడ ప్రాకకుండా అవుతది. మరి ఇక్కడ చంకలో కూడా ఏదో లింఫ్ నోట్ అని ఉంటది, అది కూడా టెస్ట్ చేస్తామని వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపరేషన్ చేశారు. ఈ చెయ్యి ఇట్లా కదిలేయటానికి కూడా లేదు. అయినా 5వ రోజుకే ఆ కుట్లన్నీ చాలా త్వరగానే మానిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆ తగ్గిపోయిన తర్వాత మరలా మహబూబ్ నగర్కి వచ్చాము. మరి ఇంటిలో ఉంటున్నప్పుడు నేను ఇట్లా చేయి లేపి తినడానికి రావడం లేదు, ఈ చేతితో ఏమి చేసుకోవడానికి రావడం లేదు. నా భర్త, నా పాప, కూతురు, నా కొడుకు వీళ్ళందరూ ఎంతగా పరిచయం చేసినారంటే చిన్న బిడ్డను చూసుకున్నట్లుగా దేవుని ప్రేమను బట్టి మాత్రమే వాళ్ళు చూడగలిగినారు. అది మనుషుల ప్రేమ అని నేను అనుకోను. నిజంగా అంత ప్రేమను దేవుని ప్రేమతో వాళ్ళు చూసుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. ఎక్కడ కూడా ఆ, నేను నీరస పడిపోకుండా వాళ్ళు అంత మంచి ఆహారం ప్రతి పూట వేడివేడిగా చేసేవాళ్ళు. అదే సమయంలో పాపకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ సెమ్ ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ది ఫస్ట్ సెమ్ జరుగుతుంది. ఓ పక్క ఎగ్జామ్స్ రాస్తుంది, నాకు వంట చేసి పెట్టి ఇంట్లో అన్ని స్నానంతో సహా ఆమె చేయించేది, అన్ని పనులు చేసి వెళ్ళేది. మరి పాస్టర్ గారేమో అన్ని పనులు చూసుకునే వాళ్ళు. ఎంత జాగ్రత్తగా చూసినంటే నేను నిద్ర లేయగానే ఏం కావాలని అడిగేవాళ్ళు. మరి నేను కళ్ళు తెరిచేలోగా నా దగ్గర వచ్చి నిలబడేవాళ్ళు. అలాగా వారు చూసుకున్న రీతిని బట్టి, వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి అనేక మంది విశ్వాసుల ప్రార్థన దేవుడు నన్ను త్వరగా ఆ స్వస్థపరిచినాడు. మరి అయిపోయిన తర్వాత బయాప్సీకి అప్పుడు తీసుకున్న ఆ ట్యూమర్ది బయాప్సీకి ఇచ్చినప్పుడు ఒక 15 days 20 days తర్వాత రిపోర్ట్ వచ్చింది. మరి అప్పటి వరకు మాకు అంటే వాళ్ళు కరెక్ట్ కదని చెప్పలేదు, కానీ అది బయాప్సీ వచ్చిన తర్వాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, వెంటనే ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు సంఘం అంతా చాలా దుఃఖంతో ప్రార్థన చేసినారు. నేను ఇది చెప్పక మానలేను, మా ఇంటి ఓనర్ కూడా ఆమె పేరు హేనా సిస్టర్. మరి ఆమె కూడా ఎంతగా భయపడిందని అంటే, దెబోరా మనం క్రైస్తవులం కదా, మీరు సేవ చేసేవాళ్ళు, మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్యులు, వాళ్ళందరికీ ఎవరికి తెలియనియకండి క్యాన్సర్ అని అంటే, వాళ్ళు దేవుని సేవ చేస్తారు కదా, వాళ్ళకేంది ఇలాంటి రోగాలు అని అనుకుంటారు, ఎవరికి చెప్పక దెబోరా ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడులే అని ఆమె మాటి మాటికి ఫోన్ చేసేది, మాటి మాటికి వచ్చి చూసి వెళ్ళేది. వాళ్ళు దూరంగా ఉన్నా కూడా నాకు ఇన్ఫెక్షన్ అవుతుందని ఆ హాల్లో వచ్చి కూర్చుంటే నేను కర్టన్ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అలాగే అందరి ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, మరి దేవుడు తొందరగా ఈ గాయం మానటానికి సహాయం చేసినాడు. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము మరలా అడిగినప్పుడు కొందరేమో 6 కీమోథెరపీలు 6 చేయించుకోవాల్సి ఉంటది, లేకపోతే 8 చేయించుకోవాల్సి ఉంటది అన్నారు. అయ్యో 8 అని అంటే మరి దేహం ఎలా అయిపోతుంది, చాలా శక్తి లేకుండా అయిపోతుంది కదా. ఆ విషయం కూడా ప్రార్థనలో పెట్టి అందరు కనిపెడుతున్న సమయంలో ఆ దినం గురువారం దినం మరి జమ్ములపాలెంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ పెద్దక్క ఫోన్ చేసింది, నా భర్తతో మాట్లాడుతుంది, అయ్యా మీరు భయపడకండి, మేమందరం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, కుమారి కొరికే దెబోరా కొరికే ప్రార్థన చేస్తున్నాం అని, మీరు భయపడకుండా వెళ్ళండి, దేవుడు మంచి జవాబునే ఇస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. మరి మేము సిటిజన్ హాస్పిటల్ అని నల్లగండ్ల దగ్గర ఉంటది, ఆ హాస్పిటల్కి వెళ్ళినాము. అలాగే జెరూసలేం డాటర్స్ గ్రూప్ లో కూడా మరి సంఘంలో కూడా అందరు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు ఆ దినం. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నా రిపోర్ట్స్ అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు, నా వైపు ఇట్లా పైకి కింద చూస్తున్నాడు. ఆ డాక్టర్ పెద్ద స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు, మరి పైకి కింద చూస్తున్నాడు, ఏం చెప్తారా అని అనుకున్నాం. మరి నాతో పాటు వచ్చిన బెనోనికి చెప్తా ఉన్నాడు, మీ అమ్మ అంటే ఆ అబ్బాయి మా చిన్నమ్మ అని చెప్పాడు. మరి మీ అమ్మకు చిన్న వయసే, అయితే ట్యూమర్ సైజు ఇంకా చిన్నగా ఉంది కాబట్టి అసలు కీమోథెరపీ అవసరం లేదు, ఆ నా అంచనాల ప్రకారం కీమోథెరపీ అసలు అవసరం లేదు అని చెప్పాడు. చెప్పి అయినా సరే ఒకసారి చూస్తానని గూగుల్లో కూడా మరలా కొట్టి మళ్ళీ అన్ని చూసి మరలా మాకు అన్ని వివరంగా చెప్తున్నాడు. కీమోథెరపీ అనేది అవసరం లేదు, ఈమెకు ఉట్టి రేడియేషన్ తీసుకుంటే చాలు, ట్యూమర్ సైజ్ చిన్నగా ఉంది, సర్జరీ కూడా అయిపోయింది కనుక పూర్తిగా అయిపోయింది అది, మరి ఏమి ఇబ్బంది లేదు అని అన్నారు. ఆ మాట విని చాలా సంతోషపడ్డాం. ప్రభువా నీకు స్తోత్రం అని బయటకు వచ్చిన తర్వాత నా భర్త అయితే నన్ను ఇట్లా గట్టిగా కౌగిలించుకొని, దేవుడు ఎంత గొప్పవాడరా మన విషయంలో, నీకే ఇబ్బంది కాకుండా దేవుడు సహాయం చేసినాడని వెంటనే దేవుని స్తుతించినాం. బయటకు వచ్చిన తర్వాత అందరం సంతోషించాము. మరలా వెంటనే అక్క వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పినప్పుడు దేవుడు ప్రార్థనలో మేమందరం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మంచి సమాధానం ఇచ్చినాడని వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ప్రార్థించిన వారందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసాము అప్పుడు కూడా. మరి అయినా కూడా కొందరు పెద్దలు అన్నారు,
అనంతపూర్లో మరి జోనాథన్ అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నారు. ఆయన సిఎంసిలో ఉంటారు. మరి మరి బెంగళూరులో కొందరు జార్జి థామస్ గారని, అయినా సరే ఒకసారి సిఎంసికి వెళ్ళి మరలా ఒకసారి అడిగి రండి అని చెప్పినందుకు మరలా మేము వెళ్ళాము అక్కడికి. అక్కడ జోనాథన్ అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి. మరి ఆ డాక్టర్ కూడా అన్ని టెస్టులు చేసి అన్ని రిపోర్ట్స్ అన్ని చూసి కీమోథెరపీ అవసరం లేదు, దానివల్ల పెద్ద నీకేం లాభం రాదు, అవసరం లేదన్నారు. దేవుని స్తోత్రం అనుకొని ప్రభుని స్తుతించి మేము మరలా తిరిగి వచ్చాము. మరి తిరిగి వచ్చి మరి సిటిజన్ హాస్పిటల్లో 1 మంత్ రేడియేషన్ థెరపీ తీసుకున్నాము. మరి రేడియేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. మరి మా పెద్ద కొడుకు రాజు దగ్గర ఉన్నాం. రాజు అనిత నన్ను ఎంత జాగ్రత్తగా ప్రేమతో చూసుకున్నారు వాళ్ళు. ప్రతిదినము చాలా దూరం వాళ్ళు ఉన్న దగ్గరికి హాస్పిటల్కు ప్రతిరోజు నా కొడుకు టోనీ తీసుకెళ్లేవాడు, కార్లో తీసుకెళ్లేవాడు, మళ్ళా వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాడు. మరి అప్పుడు ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఎన్ని ఫ్రూట్స్ కానీ కొబ్బరి బొండాలు తాగడం, అంటే రేడియేషన్ ఇస్తే బాడీ చాలా హీట్ అయ్యేది. అప్పుడు ఎండాకాలమే అసలే. నా దేహం చాలా కష్టతరం అయిపోయింది. మంటలు అంటే అంత మొత్తం బర్న్ అయితా ఉంది. గట్టి ఏమి టైట్ గా కూడా వేసుకోలేకపోతున్నాను. ఇదంతా కూడా బ్లాక్ అయిపోతుంది, ఎర్రగా అయిపోయింది. ఫస్ట్ రంగరంగ అది బ్లాక్ అయిపోయింది మొత్తం. చూస్తే కూడా భయం అనిపించినట్టుగా బ్లాక్ అయిపోయింది. మరి దాని విషయంలో కూడా దేవా నువ్వే సహాయం చెయ్యి అని అని ప్రార్థన చేస్తున్నాము. మరి అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికి ఇంకా ఇబ్బంది అవుతుంది, వాంతులు అవుతాయి, ఏమేమో అవుతాయి. కానీ అంటే మీరు చాలా బాగున్నారు, ఆ ఏమి ఇబ్బంది లేదు, మీకు త్వరగా నయం అవుతుంది అని అక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు ధైర్యం చెప్పారు. నాతో పాటు రేడియేషన్ థెరపీ తీసుకునే వాళ్ళు కూడా ఎందుకు వచ్చానా అని అన్నట్టుగా నన్ను నా వైపు చూసేవాళ్ళు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత నువ్వు కూడా పేషెంట్ వా, ఏమైంది నీకు అని అడిగేవాళ్ళు. నాకు ఇలా ఇలా అయింది అని అంటే అక్కడ చాలా మంది కూడా మాకు చాలా బాగలేదు, నా కొరకు ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని చాలా మంది ప్రార్థన సహాయం కోరినారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పటికి కూడా వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ వారిని దేవుణ్ణి బట్టి ధైర్యపరుస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. అలా నా రేడియేషన్ థెరపీ కంప్లీట్ అయిపోయింది. మరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంతా స్కిన్ మొత్తం రప్చర్ అయ్యి అంత మొత్తం స్కిన్ అంతా ఊడిపోతా ఉంది. ఒక నెల రోజులు అలా చాలా ఇబ్బంది పడ్డాను. అయితే దేవుని మహాకృప వల్ల దేవుడు తొందరగా నెమ్మది ఇచ్చాడు. అలాంటి సమయంలో మేము కుటుంబ ప్రార్థనలో యోబు గ్రంథం చదువుకునే వాళ్ళము. నేనేంది ఇంత బాధపడుతున్నాను, ఎలా భరిస్తాను అని అవి జ్ఞాపకం వచ్చినప్పుడు మరి యోబు జీవితంలో సంగతులు గుర్తు చేసుకున్నప్పుడు ఆ యోబు వచ్చిన శ్రమ కన్నా నాది ఏమన్నా ఎక్కువనా, నాది చాలా తక్కువ అని నాలో నేనే ధైర్యపరచుకునేదాన్ని. దేవుని మాటల ద్వారా మరి వాక్యం ద్వారా నేను ఎంతో ధైర్యపడి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేసినాడు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఏ జూమ్ మీటింగ్ జరుగుతున్నా పాల్గొనేదాన్ని. ఎప్పుడు కూడా నేను బెడ్ మీద ఉన్నప్పుడు అలానే నీరసంతో నేను ఏ చేత కాలేదన్నట్టుగా ఉండేదాన్ని కాదు. మరి నన్ను బ్రతికించిన దేవునికి తప్పకుండా నేను నా తుది శ్వాస వరకు నేను దేవుని పరిచర్యలో ఉండాలా, ఆయన పనిలో నేను ఎప్పుడు కూడా వెనకాడకూడదన్న ఉద్దేశంతో నేను ఏ మీటింగ్ జరిగినా కూడా అటెండ్ అయ్యేదాన్ని. మందిరంలో స్త్రీల మీటింగ్ కూడా మరి జరిగించేదాన్ని సెల్ కాన్ఫరెన్స్ లోనే. మరి అలాగా దేవుడు నా ఆరోగ్య విషయంలో అనారోగ్య పరిస్థితిలో కూడా నన్ను ధైర్యపరిచినాడు. ఈ ట్రీట్మెంట్ ఈ సర్జరీ జరుగుతున్న సమయంలో ఒకసారి డిసెంబర్ లాస్ట్ లోనేమో మరి కేజీక్క ఫోన్ చేసినారు. దెబోరా ఎలా ఉన్నావమ్మా, వందనాలమ్మా అన్నారు. మరి రేపు నీది వాక్యం చెప్పేది ఉంది అని డిసెంబర్ ఏ రోజో మరి జ్ఞాపకం లేదు నాకు. ఆ రోజు అక్క అక్క చెప్పి అడిగినారు, రేపు నీ వాక్యం ఉందమ్మా, నీ టైం ఉంది అని అన్నప్పుడు ఆ అక్క నా వాక్యమ్మా నేను చెప్పాలనా, మరి నేను నా పరిస్థితి ఇట్లా ఉందక్క అని అంటే ఏమైందమ్మా, ఏమైంది అని అంటే ఇలా ఇలా అయిందక్క, ఇట్లా క్యాన్సర్ అని చెప్పినారు. ఇట్లా అంటే సర్వ సర్వోన్నతుడైన దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన పరిచర్యలో మీరు ఉన్నారు కదా, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడమ్మా అని కేజక్క కూడా ధైర్యం చెప్పింది. మేమందరం నీ కొరకు ప్రార్థన చేస్తాం ఈ దినం నుంచి అని అక్క నాకు చెప్పినప్పుడు నేను కూడా చాలా ధైర్యపడ్డాను, సంతోషపడ్డాను. నా కొరకు ప్రార్థించే వారు ఇంతమంది ఉన్నారని. ఈ ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో కూడా అందరూ నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసినారు. మరి నా అన్నలు కూడా ఎంతగానో నా కొరకు ప్రయాసపడ్డారు. మరి వారి ఆర్థిక సహాయం అయితేనేమి, మరి సంఘాలను కూడా చాలా మంది ప్రేరేపించబడిన వాళ్ళు. మరి వీరు సేవకులు కదా, వీరికి ఎంత ఖర్చు ఉంటుందోనని చాలా ఆ ఆ ఆ ఆలోచనతో ఎంతో మంది ఆర్థికంగా కూడా చేతులు చాపడానికి దేవుడు సహాయపడ్డాడు. అంత పెద్ద అమౌంట్
మరి చాలా ఖర్చయింది. మరి ఆ పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు నేనున్నాను మీకు తోడని సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసంతో ఆధారపడటానికి దేవుడు సహాయపడినాడు. మరి ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు చాలా సార్లు మనం కృంగిపోతాం. మనకెవరు లేరు గదా తోడు. అంత అన్ని అన్ని పోగు చేసేవారు ఎవరు లేరు కదా అని అనుకుంటాం. ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడని, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ విశ్వాసంతో ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేసినాడు. మా పెద్దన్నయితే చాలా ఎంతమందికి తనకు తెలిసిన సేవకులకు అందరికీ ప్రార్థన చేయమని చెప్పేవాడు. చిన్నన్న అయితే పెద్దన్న అయినా. మరి వదనలు కూడా వాళ్ళ సంఘాల్లో ప్రతి దినము ప్రార్థనలో ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎప్పటికప్పుడు మీ అక్కోళ్ళు, మీ వదినలు అందరు చెప్తూనే ఉన్నారు నీ ఆరోగ్య విషయంలో అని నాకు చెప్పినప్పుడు నేను ధైర్యంతో ఉండేదాన్ని. ఎందుకంటే నా కొరకు ఇన్ని ఊర్లలో, ఇన్ని గ్రామాల్లో, ఇన్ని సంఘాల్లో నా కొరకు ప్రార్థించే వారిని దేవుడిచ్చాడని వారిని బట్టి నేను ఎంతో సంతోషించాను. ప్రభువును కూడా నేను స్తుతిస్తూ మేమందరం కూడా స్తుతించాము. అలాగా నా అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నన్ను బ్రతికించాడు. ఎంత శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రభా ఎందుకు కొందరు నా దగ్గర బంధువులు ఫోన్ చేసి, నా స్నేహితులు కూడా ముఖ్యంగా నాతో పాటు చదువుకున్న నేను 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివినాను, నందికొట్కూరు సిఎస్ఐ స్కూల్లో. నా ఫ్రెండ్స్ కూడా నేను ఇలాగా గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఇలా ఇలా ఉందన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా కొరకు, స్నేహితులందరూ కూడా నా కొరకు ప్రార్థన చేసినారు. కొందరైతే వచ్చి చూసి పరామర్శించినారు, ఆర్థిక సహాయం చేసినారు. మరి ఆ వారందరూ కూడా నన్ను బట్టి దేవుడు ఘనపరచబడినట్లుగా వారి అందరూ నోట దేవుని పా దేవుని యొక్క కీర్తి నింపబడటానికి దేవుడు సహాయం చేసినాడు. మీరు సేవించే దేవుడు ఎంత గొప్పవాడు అని. చుట్టుపక్కన ఉన్న వారు కూడా ఒక్క నెల 2 నెలలు మాత్రమే నేను ఏం పని చేయకుండా, అంటే బయట కనపడకుండా ఉన్నాను. తర్వాత నా పనులు నేను చేసుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. అదేందమ్మా, అమ్మ మేడం మీకు మంచిగా అయిందా అని అంటే, మంచిగా అయింది మరి నేను అందుకే పని చేసుకుంటున్నా. నా ఎదురుగా ఒక అంకుల్ ఉంటాడు, ముసలాయన. ఏందమ్మా నువ్వు అప్పుడే కాస్త ఉడవబడతివి, నువ్వు నువ్వు అప్పుడే రావద్దమ్మా బయటికి, నీకు మంచిగా లేదు, పిల్లలు చేసుకుంటారులే పని అనేవాళ్ళు. లేదు అంకుల్ నాకు మంచిగా అయింది, దేవుడు సహాయం చేసినట్టు అంటే, దేవుడు దేవుడు అంటారమ్మా మీరు, ఆ దేవుడే నిన్ను బాగా చేసినాడు. అన్ని జనుల నోట కూడా ఆ మాట దేవుడు పలికించినాడు. అలాగా అద్భుత కార్యం నా జీవితంలో చేసిన దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞరాలై ఉంటాను. మరి నా జీవితంలో దేవుడు మరలా ఎంతో మంది నా కొరకు ప్రార్థన చేసిన వారందరికి కూడా నేను ఇలాగా దేవుడు చేసిన మేలును, ఆయన గురించిన ఆ మహోపకారం, ఆయన చేసిన ఉపకారములను నేను మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పటానికి దేవుడు సహాయపడుతూనే ఉన్నాడు. అలాగా మరి ఇవన్నీ కలిగినప్పుడు కూడా మా సంఘము లో కూడా నేను అలా సిక్ అవుతున్న సమయంలో కూడా డిసెంబర్లో సంఘంలో కూడా చాలా మంది కుటుంబాల్లో కూడా ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క అలాంటి శ్రమ, ఇబ్బంది, ఇరుకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి. మరి అలాంటి సమయంలో ఆ ఎవరు కూడా అధైర్యపడలేదు. ప్రార్థన ద్వారా దేవుడు ధైర్యపరిచి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క శ్రమను తీసివేసుకుంటూ దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. అలాగా ఈ వ్రత పరిచర్య జరగటానికి దేవుడు సహాయపడుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మనకు ఒక అభ్యాసము లాగానే అని దేవుడు నాతో మాట్లాడినాడు. మనకు దేవుడు ఇవన్నీ తను ప్రేమించే బిడలకు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినట్టుగా 8:28లో, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఒక మాట చదువుతాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నిజంగా ఆయనే సమకూర్చేవాడు. అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే సమకూరుస్తాడు. ఆయనే తన చిత్తానుసారంగా అన్ని జరిగించేవాడు. మేలు కోసం ఏదో ఒక మేలు దాచించున్నాడని నమ్మి దేవుణ్ణి స్తుతించాము. అలాగే ఏ మేలు జరిగింది ఈ అనారోగ్య సమయంలో అని చాలా మందికి ఆలోచన రావచ్చు. మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. 12వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫల ఫల ఫలమిచ్చును అనే మాట
వ్రాయబడింది. ఇవన్నీ మనకు ఒకసారి దుఃఖకరంగా ఉంటాయి కానీ వాటి వలన సంతోషం కనబడదు, కానీ వాటి దాని యందు అభ్యాసము చేయగా, అభ్యాసము కలిగిన వారికి ఇవన్నీ శ్రమలన్నీ కూడా మనకు ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క శిక్ష, దేవుడు ఆ, అనుమతించిన ప్రతి పరిస్థితి కూడా మనకు ఒక అభ్యాసం లాంటిది, ఒక పాఠం లాంటిది కదా. మనకు అభ్యాసం అంటే ఇప్పుడు మనం ఆ పదం ఉపయోగించడం లేదా, అందరం ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాం. చిన్నప్పుడు మన ఆ, పాఠ్య పుస్తకాల్లో మొదటి అభ్యాసము, రెండవ అభ్యాసం అనేది ఉండేది కదా. ఒక్కొక్క పాఠము ఒక్కొక్క ఆ, ఆ, పాఠం అనే అర్థం వేస్తుంది. మరి ఒక్కొక్క పరిస్థితి గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు ఒక్కొక్క పాఠం నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేసినాడు. మరి అవేమేం పాఠాలో నా జీవితంలో నేను అనుభవించినది కొన్ని మాటలను మీతో పంచుకుంటాను. పేతురు పత్రిక మొదటి అధ్యాయము, పేతురు పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో మనకు ఒక మాదిరి ఉంది కదా. నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆ నశించిపోతున్న సువర్ణము, బంగారు అది ఎప్పుడు ఒకేలాగుంటదా? కొన్ని రోజులు వాడిన తర్వాత కొంచెం మరలా రంగు మారుతుంది. రంగు మారినప్పుడు మరలా ఆ కంసాలి దగ్గర తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు అది అగ్నిలో వేసి మరలా దాన్ని శుభ్రపరుస్తాడట. అయితే నేనైతే చూడలేదు డైరెక్ట్ గా. మరి వాక్యంలో అయితే మనం వింటుంటాం, సేవకులు చెప్పినప్పుడు అగ్నిలో వేయబడినప్పుడు అది ఆ మట్టి అంతా చుట్టూ ఉన్న దానికి అంటుకున్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. అది మెలమెలా మెరవడానికి అది ఆ అగ్ని ఉపయోగపడుతుంది. అలాగనే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మన విశ్వాసము మెరుగుపరడానికి, మనలో ఉన్న చిన్న విశ్వాసము మెరుగుపరచబడటానికి ఇలాంటి శోధనలు, ఇలాంటి శ్రమలను దేవుడు అనుమతిస్తాడని నేను నేర్చుకున్నాను. మరి మనందరికి కూడా అదొక పాఠము. మరి అలాగే అంటే ఏమంటే మనము శుద్ధిపరచబడడానికి, మనం మెరుగుపరచబడడానికి దేవుడు ఇవన్నిటిని శిక్షలలో ఇవన్నిటిని మనము చూడగలము. రెండవదిగా మన విశ్వాసాన్ని బలపరచట నిమిత్తం కూడా అని మనము ఆలోచించుకోవాలి అని దేవుడు నాతో మాట్లాడినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుకలో కట్టబడిన ఇంటిని గుర్చిన ఉపమానం చెప్తూ ఒకటి ఇసుకలో బండ మీద కట్టుకున్నాడంటే ఇల్లు. మరి గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఆ ఇంటి మీద కొట్టినప్పుడు బండ మీద కట్టిన ఇల్లేమో స్థిరంగా ఉంది, ఇసుకలో కొట్టిన ఇల్లేమో వెంటనే కూలిపోయినట్టుగా కనపడుతుంది. మనము స్థిరంగా ఉంటామా, మనము అస్థిరలమై పడిపోతామా? అది అది రుజువుపరచటానికి, మన పునాది స్థిరమైనదా కాదా దేవుడు తెలుసుకోవటానికి దేవుడు ఒక పరీక్ష పెట్టినాడని నేను ఆలోచించినాను. అలాగే దేవుడి నామంలో ధైర్యపడటానికి కూడా దేవుడు నాకు ఈ మాటను చూపించినాడు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. నిజంగా ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాట కదా. ఈ మాట చదువుకున్నప్పుడు నిజంగా అటువంటి శ్రమల గుండా వెళ్తున్న వారికి మనము ఎలా ఆదరింపబడ్డామో దేవుడు మాకు తెలియజేసినాడు. నిజంగా ఈ పరిస్థితిలో వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఎలా ఆదరించినాడు, అలాగే నాలాగా ఇంకెవరైనా అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. చాలా చాలా మంది విశ్వాసులైన వారు, ఆత్మీయతలో స్థిరంగా ఉన్నవారు కూడా వేస్తున్న ప్రశ్నలు, మరి ఎందుకని ఆ సేవకునికి ఇలా అయింది, ఈ సేవకురాలకి, దేవుని దేవుని పరిచర్యలో కొనసాగుతున్న వారికి ఇలాంటి శ్రమలేంది, ఇలాంటి ఇబ్బందులేంది, ఇలాంటి శిక్ష ఏంది అని అనుకుంటుంటారు. కానీ మనం ఎలా ఆదరింపబడినామో ఇతరులను కూడా ఆదరింపబడడానికి దేవుడు సహాయపడతాడు. ఇలాంటి శ్రమల గుండా తీసుకువెళ్ళటానికి ఇది ఒక పాఠముగా నేర్చుకుంటాం మనం అందరం కూడా. నేను కూడా అలాగనే ఓదార్చబడిన, ఇతరులను ఓదార్చుటకు
ఆ దేవుడు ఇలాగా సిద్ధపరిచినాడు. మరి అలాగే ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఎలా ఉత్తరం ఇస్తాడో, ఇంకా ఏమంటారు, దేవుని యొక్క మహిమ ఎలాంటిది, ఆయన గొప్పతనము ఎలా తన బిడ్డలకు నిజంగా మొరపెట్టు వారికి నేను ఇంత దగ్గర ఉంటానని వాక్యం మనం చదువుతాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం విని పలకడానికి, ఉత్తరం ఇవ్వడానికి ఎంత దగ్గర ఉన్నాడని నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. 3వ అధ్యాయము 3వ కీర్తన 4వ వచనంలో కూడా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడతా. మామూలు పరిస్థితిలో సంతోషంగా అన్ని సరిగ్గా అన్ని నెరవేరుతున్నప్పుడు ఎలుగెత్తి మొరపెట్టడం మనకు రాదు. మామూలుగా నాకు ఆత్రం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అనే ప్రార్థనలే ఉంటాయి. ఏదో వాళ్ళు చెప్పినారు కదా ప్రార్థన అంశాలని చేయటం వరకే ఉంటది. కానీ ఎలుగెత్తి ఎప్పుడు మొరపెడతామంటే, మనకు అలాంటి కష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఎలుగెత్తి ఏడవటం, ఎలుగెత్తి మొరపెట్టడం నేర్చుకున్నాం మేము కూడా. నా అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభా ఏంది ప్రభా, చిన్నగా కాదు, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను కానీ ఎలుగెత్తి మొరపెట్టడం దేవుడు నేర్పించాడు. మరి అలా ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడని తెలుసుకోవటానికి కూడా ఈ అనుభవాల గుండా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చినాడు. 34వ కీర్తనలో కూడా 17వ వచనంలో, ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అలానే శ్రమల గుండా వెళ్ళమని దేవుడు అనడు. శ్రమల గుండా వెళ్తున్న వారిని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మరి తను ప్రేమించిన బిడలకు మనల్ని ప్రేమించడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన అంత కరుణ కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. మనం శ్రమల గుండా వెళ్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆ పరిస్థితిలో నుంచి కూడా విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడిని తెలుసుకోవటానికి ఈ పరిస్థితులన్నీ దేవుడు అనుమతించినాడు. మరి ఆ చివరిగా 2వ కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట చాలా అద్భుతంగా ఉంది. కావున మేము అధైర్యపడము. పైన చాలా విషయాలు కనపడతా ఉన్నాయి. మరి అపాయంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము, మరి కష్ట పరిస్థితిలో ఎలా ఉంటాము, మరి ప్రభువు మనల్ని ఎలా ధైర్యపరుస్తాడు, మనల్ని దిక్కులేని వారం కాము, దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడు అని అన్ని అనుభవాల గుండా ఈ విషయాలన్నీ పౌలు రాసుకుంటూ వస్తూ మేము ఆ మాటలన్నీ విశ్వసించినాం కనుకనే మాట్లాడుతున్నాం. ఆ దేవుడిచ్చిన మాటలన్నీ మేము నమ్మగలిగినాం కాబట్టి, ప్రభు మమ్మల్ని ఆ పరిస్థితుల గుండా తీసుకువెళ్ళి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి మేము విశ్వసించతనం గనుకనే మాట్లాడుతున్నామని విశ్వాసంతో కూడిన మాటలు ఇక్కడ పౌలు రాస్తున్నాడు 16వ వచనంలో. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మనం అలాగనే పాత బట్టల్లాగా, మన ఇంట్లో పాత బట్టలు అంటే ఇష్టమా మనకు? పాత బట్టలు అంటే కొన్ని ఇష్టం ఉండదు, పాత వస్తువులు అంటే ఇష్టం ఉండదు. కొత్తవి ఉండాలి, కొత్త బట్టలు ఉండాలి, కొత్త చెప్పులు ఉండాలి, ఇలా కొత్తగా అనే విషయం మనకు చాలా ఇంట్రెస్టెడ్. మరి క్రొత్తగా ఉండాలని ఇష్టపడతాం కాబట్టి తన బిడ్డలను నూతనంగా మలుచుకోవటానికి, నూతనమైన విశ్వాసం, నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులన్నిటినీ అనుమతిస్తాడని నేను నా అనుభవపూర్వకంగా ఆ నేర్చుకోగలిగినాను. మరి దేవుడు ఇట్లాంటి పరిస్థితుల్లో గుండా నడిపించడానికి ఇవే కారణాలని నేను నమ్మి స్తుతిస్తున్నాను. మీరు కూడా ఈ విషయాలన్నిటినీ ప్రభు పేరట స్వీకరిస్తారని ప్రభు నామంలో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మొదటిగా మనల్ని శుద్ధిపరచుట కొరకు ఇలాంటి పరిస్థితులు, విశ్వాసాన్ని బలపరచుట కొరకు, అలాగే మన పునాది స్థిరమైనదా కాదా పరీక్షించుట కొరకు, అలాగే ఎలుగెత్తి మొరపెట్ట కొరకు, మరి విడిపించుట కొరకు, అలాగే అధైర్యపడకుండా అనేకులను మనం అనేకులను ధైర్యపరచుట కొరకు, అనేకులను బలపరచుట కొరకు దేవుడు మనకి ఇలాంటి పరిస్థితులను, ఇతరులను ఓదార్చుట కొరకు కూడా దేవుడు మనకి పరిస్థితులను అనుగ్రహిస్తాడని నా జీవితంలో జరిగిన ఈ పరిస్థితిని బట్టి నేను తెలుసుకోగలిగినాను. ఈ సాక్ష్యమును మీ అందరితో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయమునకై ప్రభువుకు కృతజ్ఞతలు. ఎస్తేరు ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న సహోదరులందరికీ, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం కలిగిన వారు. నా చిన్న అనుభవంలో నుంచి దేవుడు నాతో మాటలు మీకు తెలియజేసినాను. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్, వందనాలు దేవర గారు. చక్కటి